హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో లైవ్లో జరిగిన విశేషాలు, ప్రోమోస్ గురించి, ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. అయితే ఈరోజు లైవ్లో కే బ్యాచ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అయితే చేశారు. నిఖిల్ యాష్మికి అయితే దూరంగా ఉన్నాడు. గ్రూప్ డిస్కషన్స్ కూడా మానేశారు. యష్మి అయితే ర్యాట్ బ్యాచ్తో ఎక్కువసేపు గడిపింది. చూద్దాం ముందు ముందు దూరంగా ఉంటారా, సీరియల్ బ్యాచ్ సీరియస్గా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటారా. ఈరోజు పృథ్వీ వాళ్ళ మమ్మీ వస్తారు. ఆవిడ కన్నడ మాట్లాడుతుంటే ఎవరికీ సరిగా అర్థం కాలేదు. ఆవిడ అందరినీ అయితే పరిచయం చేసుకున్నారు. విష్ణుప్రియని ఎక్కువ ప్యాంపరింగ్ అయితే చేశారు. రోజు పృథ్వీ కాఫీ చేస్తావు కదా, నాకు కూడా చేసి ఇవ్వు అన్నారు. విష్ణుప్రియ పట్ల పాజిటివ్ థింకింగ్తోనే ఉన్నారు. పృథ్వీ నీకెవరిష్టం అంటే విష్ణుప్రియ అన్నారు. పృథ్వీ షాక్ అయ్యాడు. నాకైతే పృథ్వీ విష్ణుప్రియని ఒక ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయలేదు. మరి ఎందుకు అమ్మాయి పృథ్వీ మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంది? జెన్యూన్గా 100% లవ్ చేస్తుంది. బట్ పృథ్వీ అయితే మనసులో నా మీద ఏమైనా లవ్ ఉంటే కట్ చేసేని ముందే చెప్పాడు. విష్ణుప్రియ అయితే చాలా జెన్యూన్ పర్సన్, ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. వైల్డ్ కార్డ్ అడిగినా ఎవరు చెప్పినా చివరికి వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినా కూడా వాళ్ళ ఫాదర్ మాట కూడా వినడం లేదు. హౌస్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు నాన్న, నా మనసు చెప్పినట్లు వింటానంటోంది. నేను నిజంగా పృథ్వీని ఇష్టపడుతున్నానని చెప్పింది. బయటికి వచ్చాక ఇవన్నీ ఉండవు, గేటు బయట ఎవరి దారి వాళ్ళదే అన్నారు వాళ్ళ నాన్నగారు. అసలు ఇన్ని సీజన్స్లో కూడా ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో లవ్ చేసుకొని కలిసి ఉన్న దాఖలాలు అయితే లేవు. పృథ్వీ క్లియర్ కట్గా చెప్పేశాడు, నా మీద ఆశలు వద్దు అని. అసలు ఒక సండే ఎపిసోడ్లో నాగ్సార్ స్టేజ్ మీద ఉన్నారు. విష్ణుప్రియ పృథ్వీకి ముద్దులు పెట్టేస్తుంది. నాటకన్నా నాకు పృథ్వీ ఆటే ముఖ్యం, పృథ్వీయే జీవితం, నాకు ఏం వద్దు, పృథ్వీయే లోకం, జీవితం, ప్రపంచం అనుకుంటోంది. లైక్ దట్ 16లో ఉన్న అమ్మాయిలాగా చేస్తోంది. బిగ్ బాస్ అనే వేదికపై ఒక అమ్మాయిలకే నిలవాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఏ కంటెస్టెంట్స్ అయినా అంతే. ఆడియన్స్ ఏం చూస్తారు? కంటెస్టెంట్స్లో వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారా, జెన్యూన్గా ఉన్నారా, ఫేకా, గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఒక వైల్డ్ కార్డ్ని టాప్లో నిలిపారు అంటే వేరే కంటెస్టెంట్స్లో లేని ఇతనిలో ఉన్నాయనే కదా అర్థం. ఓట్ చేస్తున్నారు. బంగారం లాంటి ఆటను విష్ణుప్రియ నాశనం చేసుకుంది. ఇక దానిని సరిదిద్దడానికి కూడా ఛాన్స్ లేదు. విష్ణుప్రియ నాన్నగారు హౌస్కి వచ్చి అందరితో చాలా యాక్టివ్గా మాట్లాడారు. తన జీవితంలో జరిగిన తప్పు గురించి, విష్ణుప్రియ మదర్కి చేసిన అన్యాయం గురించి బిగ్ బాస్ ప్లాట్ఫామ్గా సారీ చెప్పుకున్నారు. నేను ఇప్పటి వరకు విష్ణుప్రియకి ఏం సహాయం చేయలేదు, తానే కష్టపడి పైకి వచ్చిందని చెప్పారు. ఇక తనకు నచ్చిన వాడినిచ్చి నేనే వివాహం చేస్తానని చెప్పారు. ఇక ఫైనల్గా గౌతమ్ బ్రదర్ హౌస్లోకి వచ్చారు. రావడంతోనే అందరినీ పరిచయం చేసుకుని వాళ్ళ గేమ్ని అప్రిషియేట్ చేశాడు. ఇక బ్రదర్స్ ఇద్దరు గేమ్ ఆడి ప్రైజ్ మనీని 51,000 దక్కించుకున్నారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే గౌతమ్కి వాళ్ళ బ్రదర్ బయట ఏం జరిగింది చెప్పారు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చెప్పారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ మీద మిగతా కంటెస్టెంట్స్ లేనిపోని ప్రేమలు వలకపోస్తారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ ఇప్పటికీ చెప్పేశారు. కాబట్టి ఇక అన్ని విషయాలు వదిలేసి గేమ్ మీద దృష్టి పెట్టమంటాడు. కప్ తీసుకువచ్చి నాన్నకు చూపించాను, ఎంతో మోటివేట్ చేశాడు. నీకు ఇవన్నీ చెప్పడానికే వచ్చాను, నాన్న వస్తే ఇవన్నీ చెప్పలేడుగా అని చెప్పాడు. ఏదైనా గౌతమ్ తన గేమ్ని ఇంకా మార్చేస్తాడు అనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో క్లియర్ కట్గా వాళ్ళ అన్నయ్య అన్నీ చెప్పేశాడు. ఇక ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో టాప్లో గౌతమ్ 22% ఓటింగ్తో ఉన్నాడు. నెక్స్ట్ టేస్టీ తేజ 18%తో ఉన్నాడు. 17% అవినాషు, 17% యాష్మి ఉన్నారు. ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. నెక్స్ట్ పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.